ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడి క్షేమకరమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకుని మరొకసారి ప్రభు శరణు కోరుతున్నాం. ఈరోజు దేవుడి వాగ్దానం కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ చరణం. నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుతుంది. క్రీస్తులో దేవుని వాక్యము జీవము కలిగినది, బహుబలమైనది. దేవుని వాక్యం బైబిల్లో యోహాను సువార్తలో వాక్యము దేవునితో పోల్చబడింది. ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను అని యోహాను సువార్తలో యోహాను భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యమే దేవుడు, వాక్యే దేవుడై ఉన్నారు. శబ్దమే దేవుడై ఉన్నారు. ఆ వాక్యే సమస్త సృష్టిని సృష్టించింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుకే ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. ప్రేసలో ఆది అందు ఏ వాక్యమైతే ఉన్నదో ఆ వాక్యమే మానవ రూపేణ భూమి మీదకి దిగివచ్చి మన మధ్యలో నివాసం చేసింది. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టారు అని చాలామంది అంటున్నారు. కాదు, ఆయన స్వయంభవుడు. ఆయన ఎవరు పుట్టించలేదు. ఆయన ఆది నుండి ఉన్నటువంటి దేవుడై ఉన్నారు. ఆది అంతం లేనటువంటి దేవుడై ఉన్నారు. కానీ మానవ రక్షణార్థమై ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఉన్నారు. ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చి సర్వ మానవాళి యొక్క పాపముల కొరకై ఆయన మరణించి రక్తమును చెందించి ప్రాణమును అర్పించి 3వ రోజు తిరిగి లేచి పరమునకు చేరి ఉన్నారు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు చనిపోయిన మరలా బ్రతుకుతారు. బ్రతికి నిత్య జీవాన్ని వారు పొందుకుంటారు. ఆమె అందుకే ఒక కీర్తనకారుడు అంటారు, నీ వాక్యములను బ్రతికించు. ప్రేస్తలో దేవుని యొక్క వాక్యమైన యేసుని బ్రతికించి ఉన్నారు. పాప బంధకముల చేత, శాప కట్ల చేత, సాతాను కానీ బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని దేవుని వాక్యమై ఉన్నటువంటి యేసు బ్రతికించి ఉన్నారు. ప్రైస్తలో నిత్య మరణం నుండి నిన్ను నన్ను విడిపించి ఉన్నారు. ప్రైజులా వాక్యమై ఉన్నటువంటి యేసే మనం బ్రతికించి ఉన్నారు. నా బాధలో నెమ్మది కలిగించు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ద్వారా ఆయన శబ్దము మనం వింటూ ఉన్నప్పుడు ఎన్నో ఆదరణ కలిగిన మాటలు బైబిల్లో ఉన్నాయండి. కృంగుదల నుంచి బయటికి తీసుకొచ్చే మాటలు, బలహీనత నుంచి బయటికి తీసుకొచ్చే మాటలు, శ్రమల్లో నుంచి ధైర్యమునిచ్చేటువంటి మాటలు ఎన్నో బైబిల్లో ఇమిడి ఉన్నాయి. మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు దైవికమైన సమాధానము, నెమ్మది కలుగుతుంది. కారణము వాక్యంలోని కదా భూమి గతించిపోతుంది, ఆకాశము గతించిపోతుంది, కానీ దేవుని మాటలు గతించవు. కారణము మాటలు జీవము కలిగినటువంటి మాటలు. అవి మాటలు సాక్షాత్ దేవుడు పలికినటువంటి మాటలు, దేవుడు రాయించినటువంటి మాటలు. దైవజనంగా ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మనలో దైవికమైన సమాధానము, నెమ్మది కలుగుతుంది. ప్రేస్తుల మన ఆత్మకు నెమ్మది కలుగుతుందండి. వాక్యం మనల్ని నిత్య మరణము నుండి మనల్ని బ్రతికించి దైవికమైన సమాధానం. ఈ లోకంలో కొన్ని సమాధానాలు, నెమ్మదులు ఉంటాయి. కొంతకాలం వరకే ఆ యొక్క సమాధానం. కానీ ప్రభువు ఇచ్చే సమాధానం శాశ్వతమైనది. ఎప్పటికీ నిలిచి ఉండే సమాధానాన్ని ప్రభు ఇస్తాడు. క్రీస్తులో ఆయన వాక్కు ద్వారా మనల్ని ధైర్యపరుస్తాడు. ఆయన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన వాక్కు ద్వారా మనల్ని లేవనెత్తుతాడు. ఈ ఉదయకాలం దైవ వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా
దేవుడు నిన్ను విడిపించునుగాక, నిన్ను కృంగుదల నుంచి లేవనెత్తునుగాక, ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేయునుగాక, ఆయన వాక్కు ద్వారా నీకు దైవికమైన సమాధానము నెమ్మదిని ఆయన ఇచ్చునుగాక. వాక్యమును దివారాత్రములు ధ్యానించే వ్యక్తులంగా, వాక్యమును పఠించే వ్యక్తులంగా మన ముందుము గాక. దివారాత్రము దేవుని వాక్యమును చదువుతూ ధ్యానించేవారు ఇదిగో పచ్చని చెట్టు వలె ఉంటారని కీర్తనకారుడు మొదటి కీర్తనలో అంటూ ఉన్నారు కదా. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చెయ్యునదంతా సఫలమగును. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. దేవుని వాక్యమును ధ్యానించేవాడు ఫలిస్తాడు. దేవుని వాక్యమును ధ్యానించేవాడు వాడు చేయించినదంతా దేవుడు సఫలపరుస్తాడు. ఈ ఉదయకాలం దైవ వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు? ఉదయం లేచి ఎంతమంది వాక్యాన్ని పఠిస్తున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు? ఈ వాక్యం మనల్ని బ్రతికించే వాక్యం అండి. ఈ వాక్యం మనకు నెమ్మదినిచ్చే వాక్యం అండి. ఈ వాక్యం మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే రక్షణ మార్గమై ఉంది. చెప్పాను కదా, వాక్యం అనగా యేసే వాక్యమై ఉన్నారు. యేసే వాక్యమై ఉన్నారు. వాక్యమై ఉన్నటువంటి యేసు మనకు నిత్య జీవానికి మార్గమై ఉన్నారు. వేరే మార్గం ఏది కూడా లేదండి. ఆయనే నిత్య జీవానికి మార్గమై ఉన్నారు. ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన శరణు కోరితే ఆయన ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. వాక్యము ద్వారా మనల్ని బ్రతికించి మనకు మోక్ష భాగ్యాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నీ చింతల, నీ బాధలు, నీ యొక్క ఇబ్బందులన్నీ మర్చిపోయి దైవికమైన సమాధానం, నెమ్మదిని పొందుకుంటాం. అంటే కృపదేవుడు నీకు నాకు వాక్యం విన్న ప్రతి బిడ్డకు దేవుడిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవా, అవును తండ్రి, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించే, నీ వాక్యమే మాకు నెమ్మదినిచ్చే. అయ్యా ఇదిగో తండ్రి, ఆదియందు వాక్యమై ఉన్న మీరు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మానవాళికై మీ రక్తమునిచ్చి మీ ప్రాణమునిచ్చి కొన్నారు. అవును తండ్రి, వాక్యమై ఉన్నటువంటి మీరే మాకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మాకు శ్రమల్లో నెమ్మదిని, ఇబ్బందుల్లో, అయా కలవరాల్లో, పోరాటాల్లో మాకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నారు. విశ్వసిస్తూ ఉండగా ఈ ఉదయకాలం ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి. వాక్యము ద్వారా మమ్మల్ని ఫలించే వ్యక్తులుగా ఉంచండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరచండి, స్వస్థపరచండి. యేసు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.